వీడియోలో మనం ఒక బయోగ్రాఫికల్ వార్ డ్రామాగా విడుదలైన లీ సినిమా ఎలా ఉందో చూడబోతున్నాం. యాంటోనీ పెన్రోజ్ రాసిన లైవ్స్ ఆఫ్ లీ మిల్లర్ అనే నవల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇది ఒక యథార్థ సంఘటన ఆధారంగా తీసిన సినిమా. ఇక ఈ సినిమా కథేంటో చూద్దాం. 1977లో లీ మిల్లర్ అనే వార్ ఫోటోగ్రఫర్ తన జీవితంలో జరిగిన విషయాలను ఫ్లాష్ బ్యాక్ ద్వారా వివరిస్తున్నట్లుగా ఈ సినిమాను చిత్రీకరించారు. 1937లో లీ మిల్లర్ ఒక ఫ్యాషన్ మోడల్గా ఉండేవారు. ఆమెకు ఒక ప్రశాంతమైన జీవితముంటుంది. కాని అదే సమయంలో ఆమె ఒక ఆశావహ ఫోటోగ్రఫర్ కూడా. రెండవ ప్రపంచ యుద్ధంలో జరుగుతున్న ఘోరాలను చూసి ఆ విషయాలన్నింటినీ ఎలాగైనా బయటి ప్రపంచానికి చూపించాలనే ఉద్దేశంతో వార్ ఫోటోగ్రఫర్ అవ్వాలని నిర్ణయించుకొని వోగ్ అనే పత్రికలో చేరుతారు. ఆమె యుద్ధభూమిలో ఉండి ఫోటోలు తీస్తూ యుద్ధం యొక్క అసలు భయానక రూపం ఏంటి, హిట్లర్ చేసిన అరాచకాలేంటి అని ప్రపంచానికి చాటి చెప్పడానికి ఆమె ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నారు, ప్రాణాలకు తెగించి ఆమె తీసిన ఆ ఫోటోలు ప్రపంచంపై ఎలాంటి ప్రభావాన్ని చూపాయి అన్నదే ఈ సినిమా కథ. కేట్ విన్స్లెట్ ఎప్పటిలాగే లీ మిల్లర్ పాత్రలో అద్భుతమైన నటనను కనబరిచారు. ఎలైన్ కురాస్ దర్శకత్వం మరియు సినిమాను నడిపించిన తీరు ఈ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్. సాంకేతికంగా ఈ సినిమా చాలా పటిష్టంగా ఉంది. సినిమాటోగ్రఫీ టాప్ నాచ్గా ఉంటుంది. యుద్ధ సన్నివేశాలన్నీ చూడడానికి చాలా సహజంగా అనిపిస్తాయి. రెండవ ప్రపంచ యుద్ధం ఎలా ఉంటుందో మన కళ్ల ముందు నిలిపారు. విజువల్స్ ద్వారా చాలా విషయాలను కవిత్వంగా చూపించారు. అది చూడడానికి చాలా బాగుంటుంది. ఒక ఆర్గానిక్ ఫెమినిజం గురించి ఈ సినిమాలో చాలా బాగా చెప్పారు. 1937 కాలంలో మహిళలు యుద్ధానికి వెళ్లడమనేది అసలు అనుమతించని విషయం. అలాంటిది ఫ్రంట్ లైన్లో ఉండి ఫోటోలు తీయడానికి ఎవ్వరూ ఒప్పుకోరు. వాటన్నింటినీ కాదని ఆమె అనుకున్నది ఎలా సాధించారు అనేది ఈ సినిమా ద్వారా చూపించారు. మహిళలు తప్పకుండా చూడాల్సిన ఒక ముఖ్యమైన చిత్రంగా ఇది నిలుస్తుంది. లీ మిల్లర్ యొక్క మనోస్థైర్యం, ధైర్యాన్ని ఈ సినిమాలో చాలా బాగా పోర్ట్రే చేశారు. చాలా సన్నివేశాల్లో ఆమె ఎంతో కష్టపడి తీసిన ఫోటోలు ఎన్నో విషయాలను చెబుతున్నప్పటికీ వోగ్ పత్రిక వాటిని తిరస్కరిస్తుంది. ఆ ఫోటోలను రిలీజ్ చేయడానికి ఆమె పడ్డ కష్టాలను కూడా ఈ సినిమాలో చాలా క్లియర్గా చూపించారు. చివరగా, మీరు ఏదైనా ఒక రంగాన్ని ప్రేమిస్తే, నిరంతరం మీ శ్రమను పెడితే ఖచ్చితంగా ఒకరోజు విజయం సాధిస్తారు అనే మెసేజ్తో సినిమాను ముగించారు. సినిమా పేసింగ్ స్లో అండ్ స్టెడీగా ఉంటూ ఒక మంచి క్యారెక్టర్ డెవలప్మెంట్తో సాగుతుంది. 2023లో విడుదలైన ఉత్తమ యుద్ధ చిత్రాల్లో ఇది కూడా ఒకటి. సినిమాలో అడల్ట్ కంటెంట్ ఉంది కాబట్టి ఈ సినిమాను మీరు ఫ్యామిలీతో కలిసి చూడకండి. లీ సినిమాకు మా రేటింగ్ 7/10. ఈ మూవీ రివ్యూ నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాలను కింద కామెంట్ చేయండి. ఇంకా మూవీ స్టూడియో ఫిల్మ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ వచ్చే రివ్యూలో కలుద్దాం.